మరో 6 రోజులు ఏపీ మూడ్ ఎలా ఉంది? గెలుపు ఎవరిని వరిస్తుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో మరో 6 రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 13వ తేదీన పోలింగ్. కేవలం 6 రోజులు మాత్రమే గడువు ఉంది. 5 ఏళ్ల పాటు కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకునేందుకు ఏపీలో పాలన మార్చాలా లేక ఇదే పాలన కొనసాగించాలా అని నిర్ణయించుకునేందుకు మిగిలిన సమయం కేవలం 6 రోజులు మాత్రమే. దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి ఓటేయాలి, ఎవరిని గద్దెనెక్కించాలని భావిస్తున్నారు అనేది చాలా కీలక అంశంగా మారింది. ఈ కోణంలో చూసుకుంటే ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఇదే సమయంలో ఒక పార్టీపై మరో పార్టీ పైచేయి సాధించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఓవర్టేక్ పాలిటిక్స్కు ఇప్పుడు ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయాన్ని టీడీపీ తెరమీదికి తెచ్చింది. దీనివల్ల వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రజలు భూములు లాగేసుకుంటారంటూ చెబుతోంది. ఇది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. అదేవిధంగా గులకరాయితో తన మీద తాను దాడి చేసుకోవడం, ఈ విషయాన్ని కూడా తెలుగుదేశం బలంగా జనాల్లోకి పంపించగలిగింది. ముందు లైట్ తీసుకున్న తర్వాత వైసీపీ అలర్ట్ అయి తిరిగి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ అనలిస్టులు సైతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వ్యతిరేకించారు. తెలంగాణలో ధరణి ఎలాగో ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అలాగే అని చెప్పుకొచ్చారు. అయితే రోడ్లకు, ప్రభుత్వ భవనాలకి, రైతుల ఆస్తులకి, ప్రజల ఇళ్లకి జగన్మోహన్ రెడ్డి బొమ్మలేయడం, జగన్మోహన్ రెడ్డి పేరును అంటించడం అనేది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతుంది. ఇప్పుడు ఆత్మరక్షణలోనూ వైసీపీ నేతలు అల్లాడుతున్నారు. ఇదే సమయంలో వైసీపీలో దువ్వాడ శ్రీనివాస్ పైన తన భార్య రెబల్ క్యాండిడేట్గా పోటీ చేయడం, అంబటి రాంబాబు అల్లుడు స్వయంగా కూతురు మొగుడు బయటకు వచ్చి అంబటికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, వైఎస్ జగన్కు వ్యతిరేకంగా వైఎస్ జగన్ సోదరీమణులు ఇద్దరూ ప్రచారం చేయడం, ఇలా వైఎస్ఆర్సీపీ నాయకుల కుటుంబ సభ్యులే వారికి ఓటు వేయొద్దని వివరించడం జనాల్లోకి బాగా వెళుతుంది. అదేవిధంగా ముద్రగడ కాన్సెప్ట్ కూడా కొత్త సీక్వెల్కి నాంది పలికింది. ముద్రగడ కుమార్తె ముద్రగడను మనిషిలా చూడొద్దని ఆయన దిగజారిపోయారని చెప్పుకొస్తుంది. ఇదే సమయంలో వైసీపీ మరో విషయాన్ని తెచ్చి టీడీపీ కూటమిని డిఫెన్స్లో పడేసింది. అదే మైనారిటీ రిజర్వేషన్లు. కూటమి అధికారంలోకి వస్తే మైనారిటీ ముస్లింలకు రక్షణ, రిజర్వేషన్ కూడా ఉండబోవని వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇది కూటమిలో టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఈ పరిణామం నుంచి బయటకు వచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. అయితే గతంలో సీఏఏకి, ఎన్సీఆర్కి వైఎస్ఆర్సీపీ అనుకూలంగా ఓటు వేసింది. అప్పుడు ప్రశ్నించిన తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీ మొండి చెయ్యే చూపించింది, సమాధానం చెప్పలేకపోయింది. ఇలా మొత్తంగా ఏపీలో అయితే భిన్నమైన రాజకీయం హల్చల్ చేస్తుంది. ఇప్పటివరకు వచ్చిన సర్వే, ఇప్పటివరకు సాగిన ఒపీనియన్ పోల్స్ సైతం తిరగరాసేలా ఈ ప్రజాభిప్రాయం, రాజకీయాలు రెండూ ఉండడం గమనార్హం. మొత్తంగా చూస్తే ఇప్పటికీ ప్రజలు ఒక నిర్ణయానికి రాలేదన్నది నిర్వివాదాంశం. పైగా జరుగుతున్న ప్రచారంలో వారికి అసంతృప్తి ఉంది. కీలకమైన ప్రత్యేక హోదా, కడప ఉక్కు, విశాఖ ఉక్కు, విభజన సమస్యలు ఇవన్నీ కీలకంగా మారాయి. వీటిని ఎవరూ ప్రస్తావించడం లేదు. వైఎస్ఆర్సీపీకి మేజర్గా ఇవన్నీ అడ్వాంటేజ్ విషయాలు అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ వీటిని గాలికి వదిలేసింది. కేవలం బీజేపీ చంద్రబాబు చెప్పినట్లు ఆడుతుంది. వైఎస్ షర్మిలను చంద్రబాబే ఆడిస్తున్నారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చంద్రబాబే ఆడిస్తున్నారు. రేవంత్ రెడ్డిని చంద్రబాబే ఆడిస్తున్నారు. అమిత్ షాని చంద్రబాబే ఆడిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు. పురంధేశ్వరిని చంద్రబాబే ఆడిస్తున్నారు అంటూ చంద్రబాబును హీరోని చేసే ప్రయత్నం మాత్రం ముమ్మరంగా చేసింది వైసీపీ. గత 2-3 రోజుల్లో మాత్రం బీజేపీ హైకమాండ్కు ఇంటెలిజెన్స్ ద్వారా అందిన సమాచారం కూటమికి లీడ్ 125 అబోవ్ సీట్స్ కూటమి వైపే ఉండడం గమనార్హం. అందుకే మోడీ, అమిత్ షా బూస్టింగ్గా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. చూడాలి ఈ రిజల్ట్ నిజమవుతుందా లేదా అనేది. అయితే వరుసగా ఎస్పీలను మార్చడం, అదేవిధంగా డీజీని రఘునాథ్ రెడ్డిని మార్చడం, సిఎస్ను మార్చడం,
ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్న ఈ తీరు జగన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. వేచి చూడాలి విజయం ఎవరిని వరిస్తుందనేది.